శ్రీ గణేశాయ నమ, శ్రీ సరస్వత్యై నమ, శ్రీ పాదవల్లభ నృసింహ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయాయ నమ. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమ. ఓం అసాధ్య సాధక స్వామి అసాధ్యం తం కిం వద రామదూత కృపా సింధు మత్కార్యం సాధేన ప్రభు. ప్రపంచంలో గురువు లేనిది ఈ ప్రపంచమే లేదు. అజ్ఞానంలో ఉన్నవాడికి జ్ఞానాన్ని ప్రసాదించేవాడు గురువు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమ. గురువు దేవగురువు, ఇతడు సద్బ్రాహ్మణుడు. గురువుకు బృహస్పతి అనేది ఉన్న నామాల్లో ఒక నామం. ఇతడికి వాచస్పతి, దేవేజ్యుడు, అంగీరస, జీవ అనే ఇతర నామాలు కూడా ఉన్నాయి. ఆదివారం మొదలయ్యే వారాలలో గురువుది 5వ స్థానం, అందుకే దాన్ని బృహస్పతి వారము కూడా అని అంటారు, గురువారము అని కూడా అంటారు. గురుగ్రహం పురుషగ్రహం. దీనికి అధిదేవత బ్రహ్మదేవుడు. రుచులలో తీపికి కారకుడు గురువు. వయస్సు 30. ప్రకృతి కప ప్రకృతి, హేమంత ఋతువుకు అధిపతి గురువు. తత్వం ఆకాశతత్వం. దిక్కు ఈశాన్య దిక్కు. ఇతడు ఈశాన్య దిక్కును సూచిస్తూ ఉంటాడు. లోహము బంగారం, బంగారు లోహంలోనే పుష్యరాగాన్ని పెడతారు. రత్నము పుష్యరాగం. గురువు దిగ్బలం కలిగి ఉంటాడు. గోదావరి వింధ్య పర్వత నడుమ ఉన్న భూమికి గురువు అధిపతి. గురువు పునర్వసు నక్షత్రము, విశాఖ నక్షత్రము, పూర్వభాద్ర నక్షత్రములకు అధిపతి. అంటే పునర్వసు, విశాఖ, పూర్వభాద్ర నక్షత్ర జాతకులకు గురుదశ ప్రారంభ దశ. గురువు కర్కాటక రాశి ఉచ్చ రాశి. గురువుకు మకర రాశిలో నీచ స్థితిని పొందుతాడు కాబట్టి నీచ రాశి మకర రాశి. గురువు ధనుస్సు రాశిలోను మీన రాశిలోను ఆధిపత్యం వహిస్తూ ఉంటాడు. గురువుకు మిత్రులు రవిగ్రహము, చంద్రగ్రహము, కుజగ్రహములు. అలాగే శత్రుగ్రహములు బుధగ్రహము, శుక్రుడు, సముడు, శనీశ్వరుడు. గురువు 16 సంవత్సరములు ఉంటాడు. గురువు 16 సంవత్సరములు ఉంటాడు దశలో. స్వభావం మృదు స్వభావం. సత్వగుణం సత్వగుణం శుభగ్రహం గురువుది. జీవులు, ద్విపాదులు. స్థానం ధనాకారం. ఆత్మాధికారకత్వం, జ్ఞానము, ధాతువు, కొవ్వు, కుటుంబ సభ్యులు, పుత్రుడు, గృహ. దిగ్బంధం తూర్పు. వర్ణము పసుపు. రాశి ఉండే కాల సంవత్సరం 1 సంవత్సర కాలం ఉంటాడు. సమిద రావి, మూలిక రావి, అరటి వేరు. గోత్రం అంగీరస. వేదము ఋగ్వేదము. అవతారము వామనుడు. ఈ గురుగ్రహానికి మూలమంత్రం ఓం గ్రాం గ్రీం గ్రౌం ఐం సహ బృహస్పతి నమః. ఓం గ్రాం గ్రీం గ్రౌం ఐం సహ బృహస్పతి నమః. ఇది బృహస్పతి మంత్రం. గురువు బ్రహ్మమానస పుత్రుడు. అసలు గురువు ఎవరు? గురువు గురించి మనం పరిపూర్తిగా మనం తెలుసుకున్నాక ఈ గురువు మేషరాశి నుంచి ఒక్కొక్క రాశిలోకి ఎలా వెళ్తున్నాడు, ఎటువంటి ఫలితాలు ఇస్తున్నాడో మనం తెలుసుకున్నాం. సింహరాశి వారికి మే 1 నుండి సంవత్సరాంతం వరకు 10వ స్థానమున అంటే దశమ స్థానమున
దశమ స్థానమును వృషభ రాశిలో గురువు సంచరిస్తున్నాడు. అందువలన గురువు యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి ఈ సింహరాశి వారికి మనం తెలుసుకున్నాం. వ్యాపారంలో కొంత ధన నష్టం వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. కాబట్టి వ్యాపారం చేసేవారు మీ వ్యాపారం మీద శ్రద్ధ వహించి జాగ్రత్తగా వ్యాపారం మీ తెలివితేటలతో చేసుకోవడం వల్ల ధన నష్టం జరగకుండా కాపాడుకోగలుగుతారు. భాగస్వాములతో ఎవరన్నా పెట్టుబడి పెట్టి వ్యాపారాలు చేయాలి అనుకునే వారికి కొంత సమయం తీసుకొని ఆలోచించి అప్పుడు అడిగేయండి. ఆచి తూచి అడిగేయడం వల్ల మీకు నష్టమయ్యేటువంటి సూచన నుంచి బయటపడతారు. నష్టపోకుండా మీరు కాపాడుకోగలుగుతారు. అలాగే అవసరమైనటువంటి ఖర్చుల కన్నా అధికమైనటువంటి ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. అంటే ధనాన్ని కూడా అవసరానికన్నా కూడా వృధాగా ఖర్చు పెడుతూ ఉంటారు. కాబట్టి ధనాన్ని కూడా ఆచి తూచి ఖర్చు పెట్టండి. ధనం వృధా చేయకండి. ఇంటా బయట సమస్యలు ఎక్కువగా ఉంటాయి. వీరికి ప్రతి పని గందరగోళంగా అనిపిస్తూ ఉంటుంది. అడ్డంకులు ఏర్పడుతూ ఉంటాయి. చదువులో కానీ, వ్యాపారంలో కానీ, వృత్తిలో కానీ, ఏ వృత్తిలో అయినా కొన్ని అడ్డంకులు ఆటంకాలు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి ఈ సింహరాశి వారికి. ఈ సంవత్సరం సంఘంలో గౌరవ మర్యాదలు తగ్గుతాయి. ప్రజల్లో ఆదరణ గౌరవం కూడా కొంతవరకు తగ్గిపోతుంది. కాబట్టి మీరు ఎంత మౌనంగా ఉంటే మీ యొక్క గౌరవ ప్రతిష్టలు అంత బాగా పెరుగుతాయి. కుటుంబంలోని వారితో కూడా బంధువులు వైరం కూడా కలుగుతుంది. కుటుంబ సభ్యులతో బంధువులతో కొంత వైరం కలిగేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. మీరు చేసేటువంటి వృత్తి యందు ఆటంకాలు పదే పదే వస్తూ ఉంటాయి. సంతానంకు ప్రయత్నం చేస్తున్న వారికి చాలా కొంచెం ఇబ్బందులు కూడా ఉంటాయి. కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. స్నేహితుల వలన కొంత ఇబ్బంది కూడా ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగంలో పనిచేస్తున్న వారికి అధికారుల వలన చాలా ఒత్తిడిలు ఎక్కువగా ఉంటాయి. శరీరం అలసిపోవడం, ఈ ఉద్యోగం ఇంకా నేను మానేయాలా అనేటువంటి ఇబ్బందులు కూడా కలుగుతుంటాయి ఈ సింహరాశి వారు. ఈ సింహరాశి వారు ఇటువంటి ఇబ్బందులన్నీ తొలగించుకోవడం కోసం, ఈ గురువు యొక్క అనుగ్రహాన్ని పొందడం కోసం ఈ గురువు యొక్క పరిహారాలని మీరు చేసుకోవాలి. ఈ గురు పరిహారాలన్నీ మీరు చేసుకోవడం వల్ల ఉల్లాసంగా ఉత్సాహంగా ముందుకు సాగిపోతారు. సర్వే జనా సుఖినో భవంతు. శివ సహస్రనామాన్ని ప్రతిరోజు పఠించడం వల్ల, దక్షిణామూర్తి యొక్క స్తోత్రాన్ని పఠించడం వల్ల గురువు యొక్క అనుగ్రహ కటాక్షాలకు తొందరగా దగ్గరవుతారు. అలాగే మీకు వీలున్నప్పుడు సోమవారం నాడు ఈశ్వరుడికి రుద్రాభిషేకం చేయించుకోండి. ఇంకా ఎక్కువ కష్టాలు ఇబ్బందులు ఉన్నప్పుడు నమక చమకాలతోటి మాస శివరాత్రి నాడు శివుడికి అభిషేకం చేయించుకోవడం వల్ల మీకు ఉన్నటువంటి కష్టాలన్నీ త్వరగా తొలగిపోతాయి. అలాగే పసుపును తిలకంగా మీ నొసట్న దిద్దుకోండి. తప్పకుండా మీకు మంచి జరుగుతుంది. ఈ పరిహారాలు పాటించడం వల్ల తప్పకుండా మీకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కారమై మీరు ఆనందంగా, ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉండేటువంటి సమయం ఏర్పడుతుంది. సర్వే జనా సుఖినో.